మగువలకు పసిడి మీదున్న మక్కువ అంతా ఇంత కాదు. ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం వస్తే చాలు బంగారం కొనుగోలు చేయాల్సిందే. ఇక పెళ్లిళ్ళు, పండుగల లాంటి సందర్భాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయాల్లో బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయి. ఇంట్లో ఎంత గోల్డ్ ఉన్నా కొన్ని ప్రత్యేక సందర్భాలు లేదంటే శుభకార్యాల సమయాల్లో ఇంకా కొంటూనే ఉంటారు చాలా మంది. ప్రస్తుతం బంగారం వెలుగులు విరజిమ్ముతోంది. గోల్డ్ రేట్లు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజుకో రేటు ఉంటోంది. ఇప్పటికే 24 క్యారెట్ల తులం బంగారం ధర 90,000 దాటింది. రానున్న రోజుల్లో తులం గోల్డ్ 1,00,000కు చేరుకోనుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే జనరల్గా చాలా మందికి కొన్ని సందేహాలుంటాయి. బంగారం కనుక వాడకపోతే తుప్పు పడుతుందా, ఇంట్లో భద్రంగా దాస్తే పనికి రాకుండా పోతుందా అనే డౌట్లు చాలా మందికి ఉంటాయి. మరి వాడకపోతే నిజంగానే గోల్డ్ తుప్పు పడుతుందా? ఇలాంటి డౌటే కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డికి వచ్చింది. ఓబులాపురం మైనింగ్ కేసులో తన ఇంటి నుంచి సిబిఐ సీజ్ చేసిన 53 కిలోల బంగారు నగలు పాడైపోతున్నాయని, వాటిని తిరిగి తమకు అప్పగించాలని గాలి జనార్దన్ రెడ్డి ఈ ఏడాది మార్చిలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. బంగారు ఆభరణాలు వాడకపోతే తుప్పు పట్టే ప్రమాదం ఉందని, అవి వన్నె కోల్పోతాయని పిటిషన్లో పేర్కొన్నాడు. దీంతో ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఇంతకీ బంగారం తుప్పు పడుతుందా? బంగారు ఆభరణాలను వాడకుండా దాచిపెడితే ఏమవుతాయి? ఇంతకీ తుప్పు అంటే ఏంటి? తుప్పు అంటే ఐరన్ ఆక్సైడ్. లోహశాస్త్రం ప్రకారం కేవలం ఇనుము, స్టీల్ మాత్రమే తుప్పు పడుతుంది. తేమ, ఆక్సిజన్ వల్ల ఇనుములో కెమికల్ రియాక్షన్ జరిగి ముదురు ఎర్ర రంగు పొర ఏర్పడుతుంది. దీన్ని తుప్పు అంటారు. రస్టింగ్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి పొర ఏర్పడిన తర్వాత కూడా తగిన చర్యలు తీసుకోకపోతే ఆ లోహం క్రమంగా తన సహజ రూపం కోల్పోయి నశిస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నట్లు, బోల్ట్లు, ఫ్యాన్లు, సైకిల్ చైన్లు, ఆటోమొబైల్ విడి భాగాలలో చాలా వరకు ఇనుము మిశ్రమ లోహాలు వాడతారు. వీటికి పెయింటింగ్, ఆయిలింగ్, గ్రీసింగ్ వంటివి ఉపయోగించి తుప్పు పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గోల్డ్ ను నోబెల్ ఎలిమెంట్ అంటారు. బంగారాన్ని తక్కువ టెంపరేచర్ వద్ద కరిగించి జ్యువెలరీ తయారు చేయవచ్చు. బంగారం సాధారణ యాసిడ్లకు స్పందించదు. కేవలం ఆక్వా రెగియా అనే ఆమ్లంలో మాత్రమే కరుగుతుంది. ఇక్కడ ఆక్వా రెగియా అంటే నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ల మిశ్రమం. వెండి కూడా నోబెల్ ఎలిమెంటే, కానీ గాలిలో ఉండే సల్ఫర్తో చర్యకు గురవుతుంది. ఇత్తడి అనేది జింక్, రాగి మిశ్రమం. దాదాపు ఖరీదైన ఆభరణాలు తయారు చేయడానికి వాడే లోహంలా కనిపిస్తుంది. అందుకే ఎక్కువగా శిల్పకారులు విగ్రహాల తయారీలో ఇత్తడి వాడుతుంటారు. జింక్ ఎక్కువ శాతం వాడితే వస్తువులకు బలం పెరుగుతుంది. రాగి ప్రధాన లోహంగా ఉన్నప్పుడు ముదురు రంగులో కనిపిస్తుంది. అయితే ఇత్తడి కూడా తుప్పు పట్టదు, కానీ క్రమంగా తరిగిపోతుంది. అంటే చిలుము పట్టడం అని అర్థం. వాతావరణం కారణంగా ఇత్తడిలో ఉండే జింక్లో రసాయన మార్పులు జరుగుతాయి. కేవలం రాగి మాత్రమే మిగిలిపోతుంది. అందువల్ల రంగు మారుతుంది. ఇత్తడి అన్ని రకాల ఆమ్లాలకు రసాయనంగా స్పందిస్తుంది. కొందరు తమ ఇండ్లలో రాగి గ్లాసులు, పాత్రలు ఇప్పటికీ వాడుతుంటారు. అయితే రాగికి కూడా తుప్పు పట్టదు. ఏళ్ల తరబడి వాడిన తర్వాత పచ్చ రంగులో మచ్చలుండడం మనం గమనించవచ్చు. రాగి బలమైన యాసిడ్లకు రియాక్ట్ అవ్వదు. మన దేశంలో 14, 18, 20, 22, 23, 24 క్యారెట్ల స్వచ్ఛత ఉన్న బంగారం దొరుకుతుంది. ఇందులో 22, 18, 14 క్యారెట్స్ బంగారాన్ని ఆభరణాల తయారీలో వాడుతుంటారు. బంగారం, రాగి, ఇత్తడి, వెండి ఏవి తుప్పు పట్టవు. తక్కువ స్వచ్ఛత ఉండే 14 క్యారెట్స్ బంగారం సహా బంగారు ఆభరణాలు ఏవి తుప్పు పట్టవు అంటున్నారు ఎక్స్పర్ట్స్. గోల్డ్ను వాడుతున్నా, వాడకుండా దాచిపెట్టినా బంగారు ఆభరణాలు పాతబడతాయి, కానీ తుప్పు పట్టవు. ఎక్కువ కాలం ఆభరణాలు ధరిస్తే ఒక పసుపు, పచ్చరంగు పొర ఏర్పడుతుందే కానీ తుప్పు పట్టదు అంటున్నారు నిపుణులు. బంగారంలో స్వచ్ఛమైన బంగారం కాకుండా అందులో బలం పెంచేందుకు వాడే రాగి వంటి లోహాల వల్ల ఆభరణాలపై పొర ఏర్పడుతుందంటున్నారు. బంగారు అణువులు చాలా స్థిరంగా ఉంటాయి. అందుకే గాలి, నీరు, తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో కూడా స్వచ్ఛమైన బంగారం రసాయన పరిమాణం మారదు. ఈ కారణంగానే బంగారాన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లోనూ వాడతారని, ముఖ్యంగా సర్క్యూట్ బోర్డులలో బంగారాన్ని వాడతారని చెబుతున్నారు.
బంగారం ఒక ఘనమైన, విలువైన, మెరిసే పసుపు రంగు లోహం. ఇందులోని అనేక లక్షణాల కారణంగా ఇది చాలా విలువైంది. పురాతన కాలం నుండి దీనిని కాయిన్స్, జ్యువెలరీ వంటి వాటి తయారీకి ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి బంగారం, రాగి మొదట కనుగొన్న మెటల్స్. బంగారం రసాయనికంగా ఆక్సిజన్, తేమతో చర్య జరపదు. ఇనుము వంటి ఇతర లోహాలు మాత్రం ఆక్సీకరణం చెందుతాయి. దీనివల్ల వాటికి తుప్పు పడుతుంది. బంగారానికి తుప్పు పట్టదు, ఎందుకంటే అది నోబెల్ మెటల్. అంటే బంగారం రసాయనికంగా చాలా స్థిరంగా ఉంటుంది. గాలి, నీరు లేదా ఇతర రసాయనాల దగ్గరకు వచ్చినా అంత తేలికగా చర్య జరపదు. సాధారణంగా లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు ఆక్సైడ్ పొర ఏర్పడుతుంది. దీనివల్ల తుప్పు పడుతుంది. కానీ బంగారం అలా కాదు. ఆక్సిజన్తో ఎలాంటి చర్య జరపదు, కాబట్టి ఆక్సైడ్ పొర ఏర్పడదు. దీనివల్ల బంగారం తుప్పు పట్టకుండా ఉంటుంది. గోల్డ్కు ఆమ్లాలు, క్షారాలు లేదా ఇతర రసాయనాల వల్ల హాని జరగదు. ఇవే ఆమ్లాలు, క్షారాలు మాత్రం ఇతర లోహాలలో తుప్పుకు కారణమవుతాయి. బంగారం పరమాణు నిర్మాణం కూడా దానిని రసాయన చర్య నుండి దూరంగా ఉంచుతుంది. దాని ఎలక్ట్రాన్లు చాలా బలంగా బంధించబడి ఉంటాయి. అవి ఇతర మూలకాలతో సులభంగా చర్య జరపవు. ఇక పుత్తడిలోనూ ఈ లక్షణాల కారణంగానే బంగారం దాని మెరుపు, రూపాన్ని చాలా కాలం పాటు నిలుపుకుంటుంది. దానికి ఎప్పుడూ తుప్పు పట్టదు. ఈ కారణంగానే బంగారాన్ని ఆభరణాలు, నాణెల తయారీలో ఉపయోగిస్తారు. గోల్డ్కు తుప్పు పట్టదు కాబట్టే అదొక విలువైన ఆస్తి అని చెబుతారు. భూములు, షేర్లు కొన్నట్లుగానే బంగారాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్గా చూస్తుంటారు. మరికొందరైతే ఏ పెట్టుబడి విలువైనా పడిపోవచ్చేమో గాని బంగారం ఎప్పటికీ తగ్గదని నమ్మకంతో చెబుతుంటారు. బంగారాన్ని సంపదకు మాత్రమే కాదు, అధికారానికి, రాజరికానికి సంకేతంగా కూడా భావిస్తారు. తుప్పు పట్టకపోవడం వల్లే తరతరాలుగా బంగారాన్ని గౌరవించదగిన మెటల్గా చూస్తున్నారు. మన దేశంలో బంగారానికి పూజలు చేసే సాంప్రదాయము ఉంది. కరెన్సీ కుప్పకూలితే బంగారమే ఆర్థిక వ్యవస్థను నిలబెడుతుందనే అభిప్రాయం ఇప్పటికీ బలంగా ఉండడం వల్లే గోల్డ్కు అంత విలువ ఉంది. నిల్వ చేసిన కొద్దీ విలువ పెరిగే వస్తువు కాబట్టి పెట్టుబడి అవకాశంగా ఉపయోగపడుతుంది. బంగారం చాలా అరుదైన లోహం. భూమి నుంచి తీయడం చాలా కష్టం. మిగతా లోహాల్లా తుప్పు పట్టి పాడైపోవడం ఉండదు. కంటికి అందంగా, అయస్కాంతాన్ని మించిన ఆకర్షణతో వెలిగిపోవడం ఒక్క బంగారానికే సాధ్యం. బంగారం ఎప్పటికీ తుప్పు పట్టదు. తక్కువ వేడిలోనే కరిగిపోతుంది. వెండి కూడా అంతే. ఈ రెండు లోహాలను కరిగించి మరో రూపంలోకి మార్చడం సులువు. అందుకే ఈ రెండు లోహాలు అనాదిగా మారకం విలువతో వెలిగిపోతున్నాయి. వెండిని కూడా పాలిష్ చేసి మెరిపించవచ్చు. వెలుగులో ఈ లోహం కూడా ప్రకాశిస్తుంది. కానీ బంగారానికి ప్రత్యేకమైన ఆకర్షణ, చెక్కు చెదరని మెరుపు, అందమైన రంగు. నిజానికి బంగారంలోని అణువులు ఇతర లోహాల అణువుల కన్నా బరువైనవి. దానివల్ల ఇందులోని ఎలక్ట్రాన్స్ వేగంగా కదులుతుంటాయి. ఈ లక్షణం వల్ల బంగారం కొంత వెలుగును సహజంగా గ్రహిస్తుంది. కాంతిని గ్రహించే ఈ భౌతిక లక్షణమే బంగారానికి మెరుపునిస్తుంది. ఆ మెరుపే దాని మిస్టరీ. అదే దాని విలువ.